వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించలేదు. ఎందుకంటే ఒకరికి బస్సు రాదు, లోకల్ వాళ్ళకి మాత్రమే. పాపకు బస్సు వస్తుంది కానీ మేము పంపించలేదు. హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కూడా కదా. సండే అంటే మార్నింగ్ కొంచెం స్పెషల్ టిఫిన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా హడావిడి వల్ల టిఫిన్స్ అవి ఏం చేయడం కుదరదు కదా. అంటే మా కోసం అవుతుంది, పిల్లలకి టిఫిన్స్ అవి పెద్ద కుదరదు. సో సండే కంపల్సరీ ఏదో ఒక హెల్దీ టిఫిన్ చేయడానికి మాత్రం కంపల్సరీ ట్రై చేస్తుంటాను. ఈరోజైతే ఫుల్ వ్లాగ్ తీద్దాం. స్టార్ట్ ద వ్లాగ్. మా హస్బెండ్ మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యారు. మటన్ తీసుకురావడానికి పర్లాకిండి వెళ్తున్నారు. దారి మొత్తం మంచేనండి, టోటల్ కప్పేసి ఉంది. ఇక్కడ 2 days నుంచి ఇలా ఉంది ఇక్కడ క్లైమేట్. సో మీకు చూపిద్దామని చెప్పేసి. ఇది మాకు దగ్గరలో ఉన్న పర్లాకిండి మార్కెట్. మటన్, చికెన్, వెజ్ మొత్తం మార్కెట్ ఇక్కడే ఉంటుంది. కిందకి వెళ్తే వెజిటేరియన్ మార్కెట్. ఇదంతా వస్తే ఇక్కడ మటన్ మాకందరికీ బాగా ఫేమస్. అందరూ తీసుకుంటాం రెగ్యులర్గా. ఎప్పుడు వచ్చినా సరే మేము ఎప్పుడు వచ్చినా మటన్ ఇంకా తీసుకుంటాం. అంటే మంచి మటన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది. ఎందుకంటే స్టాక్ ఉంటుంది, వచ్చిన చాలా రిపబ్లిక్ కదా, అట్లా జనరల్గా చాలా ఎక్కువ జనాలు ఉంటారు. మటన్ తీసుకొని రిటర్న్ వచ్చేస్తున్నారు. చూడండి టోటల్ మంచి కమ్మేసి ఉంది. మా ఆయనకి చాలా ఎక్సైట్మెంట్గా ఉండి ఈ వీడియో చిన్న బిట్ షూట్ చేశారు. వెళ్ళే దారి అసలు రోడ్డు కూడా కనిపించలేదు. మనకి ఊటీ, అరకు వెళ్తే ఎలా మంచు ఉందో అంత మంచు ఉందని చెప్పేసి నాకు వీడియో కాల్ కూడా చేసి చూపించారు. సరే చిన్న బిట్స్ అవి షూట్ చేయి, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న బిట్స్ అవి కూడా షూట్ చేయించాను. చూసారు కదా, ఇలా వచ్చి అరకు, ఊటీ, కొడైకెనాల్ వాతావరణం. ఓకే, ఈరోజు సండే. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, చట్నీ. అయ్యో వండ, నువ్వు వండ, నల్ల నువ్వు వండ. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, చట్నీ. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్గా పనులు జరుగుతాయండి. ఈరోజు పెద్ద హడావిడి ఏమీ పెట్టుకోము. మా ఆయన ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చారు. మటన్ వండాలి. ఇంట్లో ఇంకా బట్టలు ఉతుక్కోవడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా సండే. ఆ పనులన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసుకోవాలి. ఇది మటను, ఇది లివరు. మేము ఎప్పుడైనా ఇలాగే తీసుకొస్తాము. ఎందుకంటే మా పిల్లలకి లివర్ ఫ్రై అనేది చాలా ఇష్టం అన్నమాట. సో దిస్ ఈజ్ ద లివర్. ఇది మటన్. మటన్ కర్రీ చేసి లివర్ అనేది ఫ్రై చేస్తాను. బాగున్నట్టుంది, మటన్ ఫ్రెష్గా ఉంది. ఇది లివర్. లివర్ కొంచెం ఫ్రైలో వేస్తాను, ఫ్రై చేస్తాను. మటన్ వచ్చేసి కర్రీ చేద్దాం. లివరు 1/2 kg, మటన్ వచ్చేసి కిలో. మార్నింగ్ ఇది తీసుకురావడానికి మా హస్బెండ్ పర్లాకిండి వెళ్ళారు. మాకు ఇక్కడ నుంచి పర్లాకిండి అనేది ఒక 15 kilometers ఉంటుంది. వాషింగ్ అయిపోయింది, చక్కగా క్లీన్ చేసేసాను. మటన్, లివర్ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మా హస్బెండ్ వచ్చేసి ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. నేను వచ్చి మటన్ లివర్ కట్ చేస్తాను, తర్వాత నువ్వు వంట చేసుకుందు అన్నారు. సో నేను వెయిట్ చేస్తున్నాను. మటన్ షాప్లో కట్ చేయొద్దే. సరిపోతుంది. ఏ బాయ్ బాయ్. ప్రాక్టీస్ ఉంది కట్ చేయడము మటన్ షాప్లో. పెళ్ళికి ముందు ఇదే డ్యూటీ చేసాడు ఏంటి? చుట్టూ తిరిగి నా మీదే పడింది పంచ్.
ఒకవైపు రైస్ పెట్టాను. మా ఆయన మటన్ అది కట్ చేస్తారు. ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఇంకా మటన్ పెట్టేయడమే. జాగ్రత్త. ఈరోజు సండే కదా, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. మటన్ కట్ చేశారు, ఆనియన్స్ కట్ చేస్తున్నారు. చూడాలి ఎంతవరకు ఉంటారు. ఫోన్ కాల్స్ రానంత వరకే. ఫోన్ రాగానే వెళ్ళిపోతారు మధ్యలో. నేను ఒకదాన్ని చేసుకోవాల్సిందే. ఆదివారం కంప్లీట్గా హెల్ప్ చేస్తాను. ఉల్లిపాయలు కోత చూస్తే మీకు తెలిసిపోద్ది వంటలో నేను ఎలా చేస్తానని. ఒకసారి నా ఉల్లిపాయ కటింగ్ చూపి, అప్పుడు నేను వంటలో ఎంత ఉల్లిపాయలు కటింగ్ చేసి చూడండి సార్. ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తాను. ఉల్లిపాయలు కట్ చేస్తున్న అందరికి వంట వచ్చినట్టు కాదు, ఉల్లిపాయలు కట్ చేయడం వచ్చినట్టు. కటింగ్ ఉల్లిపాయ ఇలా చేస్తానంటే నేను రోజు వంట నాదే. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, తిరిగేమో నేనంటే మాట్లాడడానికి ఏముంది చెప్పండి, ఏదైనా మాట్లాడచ్చు. పచ్చిమిరపకాయలు కోయడానికి వచ్చిన బెల్లం కాదండి, పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలండి. చిన్న పిల్లలు చెప్తారు సార్, పచ్చిమిరపకాయలు పట్టి కారం అయిపోద్ది అని చెప్పి. బట్టలు కోసాను, ఉల్లిపాయలు కోసాను, టమాటాలు కోసాను, అన్నీ కోసాను నేనే. పచ్చిమిరపకాయలు కోసుకోవడం కూడా బద్దకం అంట. ఏం చెప్తాను చెప్పండి. పచ్చిమిరపకాయ కోయడం చూస్తున్నారా? దాన్ని బట్టి చెప్పచ్చు. ఆ పచ్చిమిరపకాయ కోసే స్టైల్ బట్టి చెప్పచ్చు. చేస్తున్నారు. మీరు కామెంట్లో చెప్పండి పని. సగం ఉల్లి కట్ చేసి సగం ఉల్లి కట్ చేయండి. ఆ ఉల్లిపాయ కూర్చోండి. నా అంత బాగా ఎవరు కట్ చేయలేదు. సండే రోజు మా ఇంట్లో ఇలానే ఉంటుందండి. మ్యాక్సిమం ఖాళీగా ఉన్న రోజుల్లో, బిజీగా ఉన్న డేస్ అయితే అలా ఉండదు. ఈరోజు మా ఆయనకి కాస్త ఫ్రీ టైం ఉంది. సో మటన్ వెళ్ళి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చారు. మా ఆయన నిజంగానే ఆనియన్స్ బాగా కట్ చేస్తారు. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఎంత సన్నంగా కావాలంటే అంత సన్నంగా తరిగి పెట్టగలరు. సో నేను ఎక్కువ ఉల్లి కట్ చేయాలంటే మా హస్బెండ్కి అప్ చెప్పేస్తాను, తను కట్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా మటన్ అది కూడా మా హస్బెండే కట్ చేస్తారు. ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. మా హస్బెండ్ పక్కనే మాట్లాడుతున్నారు, పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరం ఒకే దగ్గర ఉంటూ ఫ్యామిలీ టైం అది స్పెండ్ చేస్తూ చక్కగా వంట అది చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా అందరం కలిసి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీక్లో 1 టైం అయినా ఇలా స్పెండ్ చేయండి ప్రతి ఒక్కరు. మనం ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం కోసమే మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఊటీ, కొడైకెనాల్ అలా తిరగడానికి వెళ్తాం కదా. వీక్లీ వన్స్ ఇలా ట్రై చేయండి. ఫ్యామిలీ బాండింగ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. ఇక్కడ నేను ఒకవైపు మటన్ కర్రీ కోసం పెట్టుకున్నాను, అటువైపు లివర్ ఫ్రై చేస్తున్నాను. లివర్ ఫ్రై ఏమీ ఉండదండి, జస్ట్ సింపుల్. ఉప్పు పసుపు వేసి బాగా వేపుకుంటాను. ఆఫ్ వేగిపోయింది అంటే అల్లం తెల్లుల్లి కచ్చపచ్చగా దంచేసి వేసేస్తాను. దాని తర్వాత దించేటప్పుడు కారం వేస్తాను, అంతే. లివర్ ఫ్రై కంప్లీటెడ్. మటన్ కర్రీకి వచ్చేసి మెయిన్ మసాలాలోనే ఉంటుంది. సో మటన్ కావాల్సిన మసాలా ఇక్కడ ప్రిపేర్ చేసుకొని కొంచెం జీలకర్ర, ధనియాలు ఎక్కువగానే వేసుకుంటాను మటన్కి మాత్రం, ఎందుకంటే బాగా ఉడుకుతుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో ఇలా పేస్ట్ చేసుకుంటే ఇంకా మటన్ కర్రీకి ఆల్మోస్ట్ టేస్ట్ వచ్చేసినట్టే. నేనైతే మటన్ కర్రీని ఇలా కుక్కర్లో పెట్టుకుంటాను. అమ్మ అయితే తపేల్లో పెడుతుంది, నాకు అలానే బాగా నచ్చుతుంది. కాకపోతే నాకు తపేల్లో అంత బాగా ఉండడం రాదు. నేను కుక్కర్లో వండితే బాగానే ఉంటుంది అంటారు మా ఆయన. సో ఎప్పుడు మేమైతే కుక్కర్లోనే మటన్ పెట్టుకుంటాను, ఫాస్ట్గా ఉడికిపోతుందని చెప్పేసి. ఈరోజు సండే కదా, ప్లాన్స్ ఏమీ లేవు, ఖాళీ వంట చేసి తినడమే, అంతకు మించి ఏం లేదు. మీరు సండే రోజు ఎలా టైం స్పెండ్ చేస్తారు? కామెంట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదిగోండి వంట అది కంప్లీట్ చేసేసాక ఇంకా ఏవేవో పనులు చేసేయాలని అనుకుంటాను, కానీ ఏమీ ఉండదు, ఏమీ చేయలేను ఇంకా లాస్ట్ మూమెంట్లో. భోజనం అది చేసేసాక కాసేపు ఇంకా పడుకోపోతాను నేనైతే. ఈవినింగ్ లెగుద్దాం, ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం, అన్ని ప్లాన్లు వేసేస్తాను. కాకపోతే ఏ ప్లాను ఉండదు, రిలాక్స్గా కూర్చుండిపోతుంటాను. సండే రోజు నా సండే అలానే ఉంటుంది మ్యాక్సిమం. చాలామంది సండే కాస్త లేజీగా గడిపేస్తాం కదా మన ఆడవాళ్ళం.
మార్నింగ్ మొత్తం హెవీ పనులు చేసేస్తాము. ఈవినింగ్ కొన్ని పనులు పెట్టుకుంటాము. కానీ ఆ పనులు వాయిదా పడిపోతాయి. మా హస్బెండ్ వచ్చేసి సంక్రాంతికొస్తాం సినిమా, సండే వెళ్దామనేసి అన్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్‌కి మళ్ళీ వేరే వర్క్ వచ్చేసింది. సో, మరి మూవీ కూడా లేదు. ఇంతవరకు మేము సంక్రాంతికొస్తున్న మూవీయే చూడలేదు. పండగకి యాక్చువల్లీ ఎళ్ళాల్సింది, టికెట్స్ దొరకలేదు. పండగ అయిపోయిన తర్వాత తీసుకెళ్తాను అన్నారు. అదిగోండి ఇంకా వాయిదాల మీద వాయిదాలు పడిపోతున్నాయి. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయితే ఇంకా ఓటీటీలో ఇంట్లో టీవీలో చూసుకోవాల్సిందే ఇంకా అందరం కలిపి. అంతకు మించి ఇప్పుడు ఎళ్ళినా సరే ఇంకా బాగోదు. థియేటర్స్‌లో కూడా కొద్ది రోజులు పోతే ఇంకా మూవీ కూడా తీసేస్తాడులెండి. మేము మూవీస్ చూడడానికి ఎప్పుడు పలాస వెళ్తాము. మేము చాప్రాలో ఉంటాము. మాకు పలాస దూరం. కానీ మాక్సిమం పలాసనే వెళ్తాము. మాకు పర్లాకింలో థియేటర్స్ ఉంటాయి. కానీ అంత బాగోవు. సో, వెళ్ళము. ఇప్పుడు కొత్తగా పాతపట్నంలో ఒక థియేటర్ ఓపెన్ అయింది. చూడాలి. దానికే వెళ్తామనుకున్నాము. ఆ థియేటర్‌కి సంక్రాంతికొస్తున్నాం మూవీకి. మాకు రాసి పెట్టలేదు. సో, మేము మరి వెళ్ళలేదు. నెక్స్ట్ ఏ మూవీ బావుంటే వస్తే ఆ మూవీకి వెళ్దాంలెండి పాతపట్నం థియేటర్‌లో. అది కూడా ఒకరోజు వ్లాగ్ తీస్తాను ఖచ్చితంగా. మసాలా కారం ఉంటుంది. ఏ మసాలా కారమైనా బావుంటది. ఫ్రైకి బావుంటది. దగ్గరికి తీసుకురా. జూమ్ చేయి. చూడండి ఇలా ఉంటుంది మసాలా కారం. ఇది చాలా బావుంటుందనమాట. మా వోడికి మసాలా అంటే బాగా ఇష్టం. ఎవరు? మా కెమెరామెన్ హన్షిన్ రెడ్డికి. మసాలాలు బాగా తింటా అంటే తింటాడు. ఇప్పుడు ఇది మసాలా కారం వేసాం కదా. ఇప్పుడు మీరు నచ్చితే ఇంకా ఏదైనా సపరేట్ మసాలా వేసుకోవచ్చు. నేనైతే మరి ఇంకా ఏమీ వేయను. ఉప్పు, పసుపు, కారం, తెల్లుల్లి, అల్లం తెల్లుల్లి, అది కూడా కచ్చా పచ్చాగా దంచుకున్నది. అంతే. మా లివర్ ఫ్రై ఇంకా కాసేపు ఆగాలి. ఇంకా కారం వేసాక మూత పెట్టేసి ఇంక వదిలేయండి ఇలా. మటన్ లివర్ ఫ్రై కంప్లీటెడ్. మటన్ ఇక్కడ ఉడుకుతుంది. వాటర్ అంతా పోయి మటన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర, టమాటా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇంకా విజిల్ కోసం పెట్టేయాలి. అప్పుడు మటన్ చక్కగా ఉడికిపోద్ది. ఇంకా మాట్లాడుకుంటూ వంట అంతా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. మటన్ మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు టమాటా, కొత్తిమీర, కొంచెం మసాలా వేసుకొని తగినన్ని వాటర్, అంటే మటన్ కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకొని చక్కగా కలిపేసి ఇంకా కుక్కర్ పెట్టి విజిల్స్ కొట్టేయడమే. ఇంకా ఆల్మోస్ట్ మటన్ అయిపోయినట్టే కదా. సో, ప్రతి ఒక్కరు కూడా మటన్ ప్రాసెస్ ఇదే ఉంటుంది. నాది కూడా ఇలానే ఉంటుంది మటన్ ప్రాసెస్. ఇంకా కొంతమంది ఎక్కువ మసాలాలు వేస్తారు. వాళ్ళ స్టైల్ వేరే. కాకపోతే మ్యాక్సిమం ఎక్కువ మంది మటన్ని ఇలానే వండుతారు. ఫస్ట్ నేను మిక్సీ జాడించాను కదా మసాలా. సో, ఆ వాటర్ ఫస్ట్ వేసుకొని దాని తర్వాత తగినన్ని వాటర్ అది కూడా వేసేసుకున్నాను ఇక్కడ. మనకి మటన్ అన్ని సార్లు కూడా ప్రాపర్‌గా కుక్ అవ్వదు కదా. అలాంటప్పుడు మనం మటన్‌లో కొంచెం ఇంగువ గనుక వేసుకొని కుక్ చేస్తే చక్కగా మటన్ ఉడికిపోతుందండి. అంతే. మటన్ రెసిపీ రెడీ. ఇంకా అందరం కలిపి భోజనం చేసేయడమే. అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. టేక్ కేర్. బాయ్ బాయ్.